బెంగల్ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల తొలగింపుతో గెలవలేదని ప్రజల మద్దతుతో గెలిచిందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. ఒకవేళ ఓట్లు తొలగిస్తే మమతా బెనర్జీకి 80 సీట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సైతం ప్రజాభిమానంతో గెలుస్తామని ధీమాను వ్యక్తం చేశారు. బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు. బల్దియా మేయర్ పీఠాలు గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామంటున్న ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డితో మా ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. వెంకటరమణారెడ్డి మనతో ఉన్నాడు. మరిన్ని ఊర్లు అడిగి తెచ్చిన ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి సార్, అసలు జేపీ నడ్డా యొక్క రాష్ట్రానికి వచ్చారు, మీతో కూడా భేటీ అయ్యారు. అసలు భేటీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు తెలంగాణలో అధికారం సాధించాలనే ఆలోచన మా అందరికీ ఉంది. దానికి తోడు కేంద్రం కూడా ఆలోచనలనే అధికారం ఉండాలి, డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలి, తెలంగాణలో మంచి అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీ రావాలనే ఆలోచన ఉంది. దానిలో భాగంగానే అంతకుముందు నేషనల్ ప్రెసిడెంట్ నితిన్ నబీర్ గారు వచ్చారు, ఇప్పుడు నడ్డా గారు వచ్చారు. ఇట్లా ప్రతి 15 రోజులు 20 రోజులకు ఒకసారి మంత్రులు వస్తూ ఉంటారు. తాడిచెర్ల కోల్ బెల్ట్ ఇవ్వడం కానీ, ఇవాళ ఎయిమ్స్ ఇప్పటి వరకు ఇనాగ్రేషన్ కాలేదు, ఎయిమ్స్ పెట్టారు. వర్క్స్ ఎలా ఉన్నాయి, ఫుల్ ప్లేడ్జెడ్ ఉందనేది చూస్తున్నారు. వర్చువల్ మీద కానీ స్వయంగా కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి అది ఇనాగ్రేషన్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరిని ఉత్తేజితపరచాలని కార్యకర్తలందరూ ఇవాళ అధికారం కోసం తాతాలాడుతున్నారు. నాయకులు కూడా కార్యకర్తలతో పాటు పరిగెత్తాలనేది ఒక ఆలోచన మీద నడ్డా గారు చెప్పారు. అలాగే ఇవాళ నడ్డా గారు కలవడానికి, కార్యకర్తల్ని సమాయత్తపరచడానికి, నాయకులని సమాయత్తపరచడానికి, పార్టీ కార్యాలయాన్ని విజిట్ చేయాలని ఒక ఆలోచన ఉండి మాజీ అధ్యక్షుడిగా ఆయన అన్ని చూసిన వ్యక్తి కాబట్టి ఇవాళ రాష్ట్ర కార్యాలయానికి ఆయన రావడం జరిగింది. అయితే మొన్న జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ వచ్చినప్పుడు ఒక మాట అన్నారు, గత ఎన్నికల్లో కంపల్సరీ బీజేపీ గెలుస్తుంది, బీజేపీకి అనుకూలంగా ఉందని ఒక వాతావరణం కూడా క్రియేట్ అయింది. కానీ ఆ వాతావరణం అంతా కూడా కాంగ్రెస్ వైపు డైవర్ట్ అయింది అన్నాడు. మరి అదే అంశం ఇప్పుడు ఏమన్నా నితిన్ నబీన్ ఇప్పుడు జేపీ నడ్డా కూడా ఏమైనా ప్రస్తావించారు? గతంలో జాతీయ అధ్యక్షులు ఉన్నప్పుడు అనుకూల వాతావరణాన్ని మనం పట్టుకోలేదని మన ప్రస్తావన ఇప్పుడు మీ మీటింగ్లో వచ్చిందా? నితిన్ నబీన్ గారు ఆ మాట అన్నదనేది నాకైతే తెలియదు, మీరు అడుగుతుంటేనే నేను వింటున్నా. కానీ ఆ మాటనైతే అనలే. ఆ సభలో నేను కూడా ఉన్నా మీటింగ్లో. ఎమ్మెల్యేలందరినీ ఇంట్రడక్షన్ చేసుకున్నారు, ఎంపీలను చేశారు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు అందరినీ కూడా ఇంట్రడక్షన్ చేసుకొని అందరు కలిసికట్టుగా పనిచేస్తుని ఖచ్చితంగా ఈసారి అధికారాన్ని సాధించాలనే ఉద్దేశం మీద అందరితో పరిచయ కార్యక్రమం చేసుకున్నారు. తన గురించి తను ఏంటి, ఎలా మొదలుపెట్టాము రాజకీయం అనేది ఆయనే చెప్పారు, ఈ స్థాయికి ఎలా వచ్చామని. అలాగే మీరు ఎక్కడ మొదలుపెట్టారు, ఇప్పటివరకు ఏంటి మీ పరిస్థితి అనేది అడగడం జరిగింది. ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ చేశారు. న్యాచురల్గా ఇంట్లో అందరూ బాగుండాలి అంటే ఎవరో అనారోగ్యంగా ఉన్నారనేది కాదు, కలిసి ఉండాలంటే కలిసి లేకపోవడం అనేది కాదు. ఈసారి కలిసికట్టుగా ఖచ్చితంగా అధికారాన్ని సాధించాలని చెప్పారు. కానీ అది వాతావరణం ఎటో పోయిందనేది అయితే చెప్పలేదు. సరే, అది మీడియా వారికి ఏం అర్థమైందో తెలియదు. కానీ నడ్డా గారు కూడా ఇవాళ అలాంటి దాని గురించి కాకుండా కార్యకర్తలను సమాయత్తపరచాలా, ఏదైతే కింది స్థాయిలో ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ సరిదిద్దుకోవాలా, కింది స్థాయిలో కార్యకర్తలను ఉత్తేజపరిచి నాయకులుగా ఎదగాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో సమాయత్తపరచాలనేది ఆయన చెప్పారు. బీజేపీలో కొత్త పాత అదేవిధంగా కుల ప్రస్తావన ఏమన్నా బీజేపీలో ఉందని అంటే ప్రచారం భారీ ఎత్తున జరుగుతుంది పార్టీలో అంతర్గతంగా. మరి దీని మీద కులం మతం ఏం లేదండి, కొత్త పాత ఏం లేదు. ప్రజల్లో ఎవరికి మంచి పేరు ఉంటుందో, ప్రజలను ఎవరిని చూసి ఓటేస్తారో వారు గెలుస్తారు. ఇదొక్క సూత్రం ఆలోచించుకోండి. ప్రజలతో మమేకమై కాన్స్టిట్యున్సీలో ప్రతి నిమిషము ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వానికి ప్రజలకు ఏదైనా ఇబ్బంది పెట్టినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు మద్దతుగా ఏ కార్యక్రమాలు అయితే చేసి ప్రజల పక్షాన్ని నిలబడతాడో, కష్ట సుఖాల్లో ఉంటాడో అతను నాయకుడయ్యే అవకాశం ఉంటుంది. ఆ నాయకుడే ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉంటుంది. అంతే తప్ప కొత్త పాత ఏమీ లేదండి. అయితే బీజేపీ గ్రౌండ్లో లేదు, కేవలం అగ్రనేతలు వచ్చిపోతూ ఉంటారు. బీజేపీ తెలంగాణకు చేసింది ఏం లేదు. వారు ఎంతమంది అగ్రనేతలు వచ్చినా కూడా తెలంగాణలో బీజేపీ పప్పులుడు కానీ కూడా కాంగ్రెస్ వేరే ఆరోపిస్తుంది. మీ సమాధానం? ఇప్పుడు ఆ పార్టీ గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. వారు ఈ పార్టీ గురించి మాట్లాడుతుంటే వాళ్ళకి ఏమీ పని లేదన్నట్టు, పని లేక ఏదో ఒకటి మాట్లాడతారు. అనడం వాళ్ళు అన్నంత మాత్రాన మీరు మంచి వాళ్ళు కాదని నేను అంటే మంచోళ్ళు కాకుండా బోరు. వారు అన్నంత మాత్రాన అది నిజమనే అవసరం లేదు. వారిని మేమేమీ అనలే. వారంతల వారే మీదేసుకొని మాట్లాడుతున్నానంటే దాని అర్థం అభద్రతాభావం. నేను నిజమే అని అనుకున్నప్పుడు నీ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. నా మీద నాకు అపనమ్మకం ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ మీద బురద వేయాల్సిన అవసరం ఉంటుంది.
సో ఆ బురద ఎవరు పోస్తున్నారు, ఎందుకు పోస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. ఆ బురద పోసేవారు ఆటోమేటిక్గా అభద్రతా భావంలో ఉన్నట్టే లెక్క. అయితే ఇప్పుడు తాడిచేర్ల ఏదైతే సింగరేణి ఆ బొగ్గు కానీ కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తూ ఏదైతే ఉత్తర్వులు చేసినా మీరు సంతోషపడుతూ సంబరాలు కూడా చేసుకున్న పరిస్థితిలో, కానీ కాంగ్రెస్ బట్టి విక్రమార్క మాత్రం ఏం చెప్తున్నారంటే ఇది యూపీ హయాంలోనే ఆల్రెడీ కేటాయింపు జరిగేది, ఇప్పుడు కొత్తగా ఏముంది దీంట్లో అని చెప్పి బట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాడు. సరే, దానికి సంబంధించిన మరి ఆ యూపీ హయాంలోనే అయితే ఈ 12 ఏళ్ళు 13 ఏళ్ళు మరి ఏం చేశారు? దాన్ని ముట్టకుండా ఎందుకు కూరుకున్నారు? మరి మాట్లాడేది ఉండే కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయింది కదా, దాని గురించి ఎప్పుడు మాట్లాడలేదే. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఉంది కదా, దాని గురించి ఏం మాట్లాడలేదే. యూపీఏ ప్రభుత్వంలోనే అయింది అంటున్నారు కదా, కాగితాలు చూపెట్టమనండి, ఆర్డర్స్ చూపెట్టమనండి, హ్యాండ్ ఓవర్ చేసినట్టు చెప్పండి. సాక్షాత్తు ప్రధానమంత్రి ఇప్పుడు మాట్లాడారు, అప్పుడు మన్మోహన్ సింగ్ గారు మాట్లాడింది ఉంటే చెప్పమనండి. అన్నీ అవి ఏదో మాట్లాడేసి ఎప్పుడో చేసినామని అంటే అన్నీ మీరే చేసాము. భూమికి ముగ్గు వాళ్ళే పోచారు, కాంగ్రెస్ వాళ్ళే పోచారు. భూమికి ముగ్గు పోసిన తర్వాతనే ప్రజలు పుట్టడం జరిగింది. అయితే చివరిగా గ్రేటర్ హైదరాబాద్లో 3 కార్పొరేషన్లు గెలుస్తామని బీజేపీ అంటుంది. దానికి కారణం ఒకటి బీజేపీ సరణించుకుంది. గతంలో అదే బెంగాల్లో ఏదైతే ఓట్లు తొలగించి అధికారంలోకి వచ్చింది, ఇక్కడ కూడా ఓట్లు తొలగించే గ్రేటర్ హైదరాబాద్ మీద బీజేపీ కన్నేసింది చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీనికి మీ సమాధానం? ఓటు తొలగించితేనే బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాల్లో మమతా బెనర్జీ గారికి అన్ని సీట్లు ఎలా వచ్చినాయి? మరి రావద్దు కదా. సరు బీజేపీకి అనుకూలమైనప్పుడు మమతా బెనర్జీ గారికి అన్ని సీట్లు ఎలా వచ్చినాయి? అధికారం మా సొంతం కావచ్చు, కానీ ఆ ప్రతిపక్ష పార్టీగా అధికార పక్షాన్ని ప్రతిపక్ష పార్టీగా మార్చనేమో, కానీ ఆ పార్టీ లేకుండానైతే చేయలేదు కదా. మరి సర్ ఒకవేళ అలాంటి పనే చేసేది ఉంటే, ఎస్ఐఆర్ అలాంటి పనే చేసేది ఉంటే ఆమె మటమయం అయిపోలేదు, ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవద్దు కదా. మరి వాళ్ళు ఎందుకు గెలిచారు? ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ హైదరాబాద్లో కూడా 3 కార్పొరేషన్లు గెలుస్తామంటే సర్ బేస్ అని కాదు. సర్ వల్ల ఎస్ఐఆర్ వల్ల జరిగేది డబుల్ ఓటు సింగిల్ ఓటుగా మారుతుంది, మల్టిపుల్ ఓట్స్ సింగిల్ ఓటుగా మారుతుంది. గ్రామాల్లో ఉన్నోళ్ళు సిటీలో ఉన్నోళ్ళు 2 దగ్గరలో కాకుండా అదే సిటీలో ఉన్నోళ్ళు ఏది మన ఇండ్లు కిరాయిలు మారుతున్నా కొద్దీ అక్కడో 5 ఏళ్ళు అక్కడో 5 ఏళ్ళు అక్కడో 5 ఏళ్ళు ఉంటే అక్కడ ఓటు ఇక్కడ ఓటు తయారు చేసిన ఓట్లన్నీ సింగిల్ ఓటుగా మారుతుంది. డెత్ వాళ్ళది ఓట్లు వెళ్ళిపోతాయి. ఏదైతే ఈ భారతదేశానికి సంబంధం లేని వాళ్ళు బయట దేశం నుంచి వచ్చి రాజకీయ లాభాపేక్షతోని నాలాంటి రాజకీయ నాయకులు అందరూ ఆధార్ కార్డులు ఓటర్ ఐడి కార్డులు సృష్టిస్తే అవి వెళ్ళిపోతాయి. ఇంతే తప్ప సర్ వల్ల ఒక్కరికి లాభం అయ్యేది ఏమీ లేదు. థ్యాంక్ యూ. మొత్తానికి కూడా ఒక తెలంగాణలో బీజేపీ అధికారం దిశగా అడుగులు వేస్తూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు కూడా తాడిచేర్ల ఏదైతే బొగ్గు సింగరేణికి కేటాయించడం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదో, కానీ ఇది గతంలో కేటాయించబడిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మరి గతంలో కేటాయించినట్లయితే దాన్ని బొగ్గుని సింగరేణి స్వాధీనం చేసుకున్న మరి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు మరి ఆనాడు అంటూ కూడా బీజేపీ ప్రశ్నిస్తూ ఉంది. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్లో 3 కార్పొరేషన్లు కేవలం సరు ప్రక్రియ ద్వారా బీజేపీ గెలవాలని చూడట్లేదు, ప్రజల మద్దతుతో అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల ద్వారా అభివృద్ధి ఎజెండాతో ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా పార్టీలో కూడా ఎలాంటి అంతర్గత పోరు లేదు, అదేవిధంగా కుల ప్రస్తావన లేదు. బీజేపీ సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అదే కోణంలో మాత్రమే బీజేపీ ముందుకెళ్తుంది. అందులో భాగంగానే తెలంగాణ మీద ఫోకస్ అధిష్టానం పెంచింది కాబట్టి ఒకవైపు మోడీ, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా నితిన్ నబీన్, ఇప్పుడు జేపీ నడ్డా కూడా ఇలా కీలక నేతలంతా కూడా రాష్ట్రం వైపు వస్తూ ఉన్నారని కూడా చెప్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. కెమెరామెన్ ప్రవీణ్ గోవింద్, HM టీవీ, హైదరాబాద్.